నమస్కారం సంజీవని కార్యక్రమానికి స్వాగతం. అసలే చాలా లేతగా ఉండే పసిపిల్లల్లో సర్జరీ చేయాల్సిన సందర్భాల్లో వస్తే తల్లిదండ్రులకి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఎనస్థీషియా ఎలా ఇస్తారు, పిల్లల్లో సర్జరీ చేయాల్సిన సందర్భాలు ఏంటి, సర్జరీ తర్వాత ఎలాంటి కేర్ ఉంటుంది, ఎలా గ్రోత్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ వివరించడానికి యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మారుతి గారు మనతో ఉన్నారు. ఆయన మీరు కాంటాక్ట్ చేయగల నెంబర్స్ 770234400405. హలో సార్, వెల్కమ్ టు ది షో. ఈ పీడియాట్రిక్ సర్జరీ అంటే అసలు పీడియాట్రిక్ విభాగంలో సర్జరీస్ ఎలాంటి సందర్భాల్లో చేస్తూ ఉంటారంటే చిన్నపిల్లల్లో అసలు ఎలాంటి సర్జరీస్ జరుగుతూ ఉంటాయి? చిన్నపిల్లల్లో సర్జికల్ ప్రాబ్లమ్స్ అనేటి పుట్టినప్పటి నుంచి సర్జికల్ ప్రాబ్లమ్స్ అనేటి మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. సో వాటిని సర్టెన్ ఏజ్ ప్రకారం కొన్ని సర్జరీస్ పుట్టిన వెంటనే మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటి వాటికి పుట్టిన వెంటనే మనం సర్జరీ చేసి కరెక్ట్ చేస్తాము. కొన్ని సర్జరీస్ మనము కొంచెం టైం తీసుకొని బేబీ పెరిగినాక కంప్లీట్ చేసే స్టేజెస్ ఉంటాయి. కొన్ని సర్జరీస్ ని మనం లేట్ గానే మనం ఐడెంటిఫై చేసుకుని దాన్ని డిటెక్ట్ చేసి దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఈ పిల్లలకి మరి పసిపిల్లలకి సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు ఎనస్థీషియా కానీ అవన్నీ అంటే కొన్ని ఎనస్థీషియా వల్ల కాంప్లికేషన్స్ కూడా ఉంటుంటాయండి. మరి అంత చిన్న పిల్లలకి ఎనస్థీషియా వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ రావడం, గ్రోత్ మీద ఎఫెక్ట్ అవడం ఇలాంటివి ఏమన్నా ఉండొచ్చా? అనస్థీషియా అనేది ఇంపార్టెంట్ అండి. అనస్థీషియా లేకుండా ఏ ప్రొసీజర్ మనం చేయలేం, పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి. అనస్థీషియా రిస్క్ అనేది జనరల్ అనస్థీషియా రిస్క్ పెద్దవాళ్ళలో చేసినా కానీ అరౌండ్ 1 to 2% అట్లా అనస్థీషియా రిస్క్ అనేది ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద హౌ మేజర్ ద సర్జరీ ఇస్. అదే రకంగా చిన్నపిల్లలు కూడా సేమ్ అనస్థీషియా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ అనేది కొంచెం 1 to 2% రిస్క్ 2 to 3% అట్లా వెళ్ళిపోతుంది. కానీ మనం ఆ రిస్క్ తీసుకుంటేనే వాళ్ళకి కంప్లీట్ మనం క్యూర్ ఇవ్వగలుగుతాం. చిన్నపిల్లలకి ఆ డిసీజ్ అనేది మనం క్యూర్ అవ్వాలంటే మనం అనస్థీషియా ఇచ్చి చేయడానికి వీలవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే పెద్దవాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ అంటే చిన్న ప్రొసీజర్ అనుకునే దానికి కూడా మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి లోకల్ అనస్థీషియాలో చేయొచ్చు. చిన్నపిల్లల్లో ఆపరేషన్ థియేటర్ని చూసి వాళ్ళు భయపడుతుంటారు, డాక్టర్స్ని చూసి భయపడుతుంటారు. వాళ్ళకి చిన్న ప్రొసీజర్ అయినా కానీ మనం అనస్థీషియాలోనే చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ఆ ఫీలింగ్ నుంచి వాళ్ళని ఫస్ట్ దూరం చేయాలి. ఎందుకంటే ఆ లేత వయసులో వాళ్ళకు టెన్షన్ ఆ ఫీలింగ్ వాళ్ళకి కలిగిందంటే వాళ్ళకి ఫోబియాలో డెవలప్ అయిపోయి డాక్టర్స్ అంటే హాస్పిటల్ అంటే భయం ఏర్పడుతుంది అనమాట. ఓకే, అంటే అదంతా రికగ్నైజ్ చేసి భయపడే స్టేజ్ అయితే కరెక్ట్. మరి అసలు అది కూడా తెలవని పసి వయసు ఉంటది, మంత్స్ బేబీస్ లో ఉన్నప్పుడు, అలాంటప్పుడు కూడా పర్వాలేదా ఎనస్థీషియా అనేది? పెయిన్ అనేది ఇట్ విల్ బి దేర్ ఫర్ న్యూ బార్న్ బేబీ ఆర్ అడల్ట్. సో న్యూ బార్న్ బేబీ కెనాట్ టెల్, నోట్స్తో చెప్పలేడు నాకు నొప్పి వచ్చిందని, ఒక ఏడవడం తప్పితే. అందుకోసమని వాళ్ళకు కూడా మనం ఆ పెయిన్ ఏ సందర్భంలో అయితే ఎక్కువ కలిగే అవకాశాలు ఉంటాయో అట్లాంటప్పుడు కంపల్సరీ జనరల్ అనస్థీషియా ఇచ్చే మనం సర్జరీ అనేది. అసలు ఎలాంటి సమస్యలకు ఈ పిల్లలకి అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఏవో ఒక సమస్యలు చూస్తూనే ఉంటుంటామండి. ఎలాంటి సమస్యలు పెద్దయ్యాక చూడొచ్చులే నెగ్లెక్ట్ చేయకుండా పుట్టినప్పుడే చేయిస్తే వాళ్ళ గ్రోత్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా లేకపోతే ఆ సమస్య ఎక్కువ కాకుండా ఉండొచ్చు? ఇప్పుడు కొన్ని సర్జరీస్ కొన్ని ప్రాబ్లమ్స్ అనుకోండి, ఇప్పుడు ఈసోఫేజియల్ అట్రేషియా అంటాం, అంటే అన్నవాహిక అనేది తయారవ్వకుండా పైనే ఆగిపోతుంది. పైన ఆగిపోయి ఆ ట్యూబ్ అనేది ఫామ్ కాదు. అట్లాంటప్పుడు వాళ్ళు పుట్టినప్పటి నుంచి మనకు ఏమి ఓరల్ గా తీసుకోవడానికి అవకాశాలు ఉండవు. అట్లాంటి సర్జరీ అనేది పుట్టిన వెంటనే ఐడెంటిఫై చేసుకుని ఎంత త్వరగా పాసిబిలిటీ ఉంటాయి, అనస్థీషియాకు వాళ్ళకి సంబంధించి ఫిట్ గా ఉన్నారా, బేబీ వెయిట్ సరిగ్గా ఉందా చూసుకొని విత్ ఇన్ 1-2 days లో ఆ సర్జరీ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటి ఎమర్జెన్సీ సర్జరీస్ ఇంటెస్టైన్ సంబంధించిన అట్రేషియాస్, ఇక్కడ డ్యూడినం స్మాల్ బన్ ఇంటెస్టైన్ లో కానీ డ్యూడినం లో కానివ్వండి లార్జ్ ఇంటెస్టైన్ లో కానీ అడ్డు ఉందనుకోండి, కంటిన్యూటీ లేదనుకోండి, అట్లాంటప్పుడు ఆ టైంలోనే మనం చేయాల్సింది సర్జరీ. అంటే వాళ్ళకి సరిగ్గా ఆహారం అంటే పాలవి సరిగ్గా తాగలేకపోవడం, ఇలాంటి తాగిన జీర్ణం కాకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటాయా? తాగిన జీర్ణం మనము ఇంటెస్టైన్ అనేది ఓరల్ క్యావిటీ నుంచి యానస్ వరకు కంటిన్యూటీ ఉంటేనే మనం తిన్నది అరగడం కానీ మోషన్ ద్వారా బయటకు వెళ్ళడం కానీ జరుగుతుంది. ఎక్కడ అడ్డు ఉన్నా ఆ అడ్డును మనం దాన్ని పరిష్కరించాల్సిందే. ఓకే, ఈ పిల్లల్లో కాన్స్టిపేషన్ అలాంటి సమస్యలు కూడా ఉంటుంటాయి. అంటే పెద్దోళ్ళం అంటే నానా రకాలుగా ఏవో ఒకటి చేస్తూ ఉంటాం. పిల్లల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా అంటే కొన్ని సర్జికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి, అవి ఎలా గుర్తించాలి? అదేనండి. అయితే యూజువల్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ సర్జికల్గా కరెక్ట్ చేసే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది యూజువల్గా పిల్లల్లో పుట్టినప్పటి నుంచే మొదలవుతుంటుంది. దే ఫస్ట్ పాస్ చేసే మోషన్ మెక్యూనియం అంటాం, బ్లాక్ కలర్ మోషన్ ఏదైతే పాస్ చేస్తారో పిల్లలు, అది ఫస్ట్ 24 hours లోపల, లేదంటే మ్యాక్సిమం అంటే 36 hours లోపల వాళ్ళంతా వాళ్ళు పాస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ
వాళ్ళు డిలేడ్ పాసేజ్ ఆఫ్ మెకోనియం అంటాం. 48 hours తర్వాత మోషన్ ఏదైనా మనం స్టిమ్యులస్ ఇస్తేనే పాస్ చేసినారనుకోండి, అట్లాంటి వాళ్ళకి ఈ మనం పెద్ద పేగుని కంప్లీట్ తయారైనా దానికి ఏమైనా నరాలు ఏమైనా సరిగా అందలేదా, నరాలు సరిగా రీచ్ అవ్వలేదా అక్కడ వరకు కింది భాగం వరకు అనేది మనం టెస్ట్ చేసి చూసుకోవాల్సి వస్తుంది. సో చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అమ్మాయిలు అయితే ఎలాంటివి గమనించాలి, అబ్బాయిలు అయితే ఎలాంటివి గమనించాలండి? అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కామన్ గా ఉంటాయి. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైతే హెర్నియా అనుకున్నామనండి, హెర్నియా అనేది అమ్మాయిల్లో ఉంటుంది, అబ్బాయిలో ఉంటుంది. యూజువల్గా అడల్ట్స్ లో ఇంగ్వేనల్ హెర్నియా అనేది మేల్స్ లో మోర్ కామన్ ఫీమేల్స్ కంటే. కానీ ఇంగ్వేనల్ హెర్నియా అనేది ఈ చిన్నపిల్లల్లో ఫీమేల్స్ కూడా చాలా వస్తుంటుంది. ఓకే, అంటే ఎలా ఉంటుంది, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇంగ్వేనల్ రీజియన్ లో స్వెల్లింగ్ లాగా అనిపిస్తుంటుంది ఫీమేల్స్ లో. అది బేబీ ఏడ్చినప్పుడు కానివ్వండి, ఎక్కువ ఇప్పుడు స్ట్రెయిన్ చేసినప్పుడు కానివ్వండి, ఇంగ్వేనల్ రీజియన్ లో స్వెల్లింగ్ అనేది వస్తుంది. ఆ స్వెల్లింగ్ అనేది ఏడుపు ఆపినప్పుడు కానివ్వండి, స్ట్రెయిన్ ఆపినప్పుడు కానివ్వండి, దాని అంతా లోపలికి వెళ్ళిపోతుంది. లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ దాన్ని ప్రెస్ చేయడం ద్వారా లోపలికి వెళ్ళిపోతుంటుంది. అట్లా లోపలికి వెళ్ళుకుంటూ బయటకు వచ్చే స్వెల్లింగ్స్ యూజువల్ గా ఇంగ్వేనల్ రీజియన్ లో ఇంగ్వేనల్ హెర్నియా అంటాం. సో అట్లాంటిది మనం త్వరగా ఐడెంటిఫై చేసుకోగలగాలి. మనం ఆ ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు మనం త్వరగా ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని సర్జికల్ గా మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి ప్రాబ్లంలు మనం డిలే చేసినాం అనుకోండి, వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ చేయడము, ఎక్కువ ఎగరడము, అట్లాంటి పనులు చేసినప్పుడు ఆ ఎక్కువ భాగం అనేది బయటకు వచ్చే అవకాశాలు ఉంటుంది. ఫిమేల్స్ లో ఓవరీ కామన్ గా బయటకు వస్తుంది. దాంతో పాటు ఇంటెస్టైన్ కూడా బయటకు వచ్చిందంటే బయటనే ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ఫ్లవర్ ఎట్లాగైతే ఓపెన్ అవుతుంది, ఎక్కువ ఫ్లవర్ ఓపెన్ అయినప్పుడు ఎట్లాగైతే బయటకు స్మాల్ ఓపెనింగ్ నుంచి ఓపెన్ కనబడుతుందో ఆ రకంగా ఇంటెస్టైనల్ అనేది కూడా ఆ స్మాల్ ఓపెనింగ్ నుంచి వచ్చి బయట మొత్తం ఆగిపోతుంది. సో అది లోపలికి వెళ్ళడానికి కష్టం అయిపోతుంది. సో అట్లాంటప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకని హెర్నియా ఉన్నప్పుడు మనం టైం గ్యాప్ ఇవ్వకుండా మనకు ఎంత త్వరగా మనం దాన్ని ఐడెంటిఫై చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ కంప్లీట్ చేసుకుంటే బెటర్ అండి. ఈ పిల్లల్లో కూడా అపెండిసైటిస్ గానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఇలాంటి సమస్యలు రావచ్చా? ఉంటాయండి. అన్ని అడల్ట్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పిల్లల్లో ఉంటాయండి. అది కాకుండా ఈ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అనేవి అన్ని ఎక్స్ట్రా. పిల్లలలో అపెండిసైటిస్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. కాల్ తీసుకుని కంటిన్యూ చేయండి. చంద్రకళ గారు. మేడం నమస్తే. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మా పాపకి 5th month అప్పుడు ఈ 2 పేగులు అంటుకుపోయి డైజెషన్ ప్రాబ్లం అయ్యి సర్జరీ అయింది సార్. అప్పుడు లెగ్ మోషన్ అయింది 2 days తర్వాత. అంటే ఫస్ట్ టాయిలెట్ అది రాలేదు ఫస్ట్, తర్వాత స్టమక్ పెయిన్, పొట్టు ఉబ్బింది సార్ పైకి. వామిటింగ్స్ కూడా అయినాయా? వామిటింగ్స్ 1 day ఆగిన తర్వాత వామిటింగ్స్ అయినాయి. కలర్ లో వచ్చింది. సర్జరీ అయింది పాపకి ఆల్రెడీ 5th month అప్పుడే. సార్ ఇప్పుడు ఆ సర్జరీ అయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయో లేకపోతే మేము ఎటువంటి కేర్ తీసుకోవాలి అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు పాప వయసు ఎంత అండి? ఇప్పుడు 7th year వచ్చింది సార్. 7th year. యూజువల్ గా ఇప్పుడు ఆ ప్రాబ్లం గురించి మీరు మర్చిపోవచ్చు. యాక్చువల్ గా మీరు చెప్పిన ప్రాబ్లం మోస్ట్ ప్రాబ్లమ్ ఇంటర్సెప్షన్ అంటామండి. ఏమైంది ఉంటుంది అంటే ఇంటెస్టైన్ ఒక భాగం అనేది ఇంకొక భాగంలోకి వెళ్ళిపోయింది. అది దాని ఇంటర్సెప్షన్ అంటాము. ఆ ప్రాబ్లం యూజువల్ గా మనకు సర్జరీ తర్వాత మళ్ళీ లైఫ్ టైమ్ లో మన రికరెన్స్ వచ్చే ఛాన్స్ 1% ఉంటుందండి. బట్ మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇప్పుడు పాప వయసు 5 months నుంచి 5 years వరకు వెళ్ళిపోయింది కాబట్టి దాని గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాని గురించి ఏమాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనండి, మనం డిస్కస్ చేస్తున్నాం పిల్లల్లో అపెండిసైటిస్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ ఉండొచ్చా అని. అవునండి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పిల్లల్లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో మనకు అపెండిసైటిస్ అనేది ఇక్కడ పిల్లల్లో మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అడల్ట్స్ లో ఒమెంటమ్ అని అంటాం. అంటే ఒక స్టమక్ ఒక ఫ్యాట్ అనేది ఉంటుందన్నమాట. అది మనకు ఇంటెస్టైన్ మొత్తం, అది కడుపు మొత్తం, అబ్డామిన్ మొత్తం కవర్ చేస్తూ ఉంటుంది. కడుపులో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా ఆ ఒమెంటమ్ అనేది వెళ్ళేసి ఆ ఇన్ఫెక్షన్ ని సీల్ చేస్తుంది. దాన్ని మొత్తం కవర్ చేసేసి ఆ ఇన్ఫెక్షన్ కడుపు మొత్తం పాకకుండా ప్రొటెక్షన్ చేస్తుంది. దాన్ని పోలీస్ మ్యాన్ ఆఫ్ అబ్డామిన్ అంటాం. ఒమెంటమ్ అనేది అడల్ట్స్ లో అది పెద్దగా ఉంటుంది. పెద్దగా ఉండి ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా దాన్ని సీల్ చేసేసి లోకలైజ్ చేసేస్తుంటుంది. సో దట్ ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒకవేళ అపెండిక్స్ పగిలిపోయినా కడుపు మొత్తం పాకకుండా చేస్తుంది. అది పిల్లలలో. తర్వాత ఓల్డ్ ఏజ్ లో పిల్లలలో ఏంటంటే ఆ ఒమెంటమ్ అనేది చిన్నగా ఉంటుంది, లైక్ ఏ బిబ్
స్మాల్ బిబ్ లాగా ఉంటుంది. సో ఓమెంటమ్ ఇట్ కెనాట్ ట్రావెల్ అప్ టు ద అపెండిక్స్ వరకు వెళ్ళి దాన్ని సీల్ చేయలేదు. దానికోసమని అపెండిక్స్ ఇన్ఫెక్షన్ వచ్చి పగిలిపోయిందంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది కడుపు నిండా పాకిపోయే అవకాశాలు ఉంటాయి. పిల్లలు చాలా త్వరగా చేయాలి, ఎందుకంటే ఈ పోలీస్ మ్యాన్ అనేది ఇంకా డెవలప్ కాలేదు అప్పటికి దాన్ని సీల్ చేయడానికి. సో ఇన్ఫెక్షన్ మొత్తం పాకిపోయే అవకాశాలు ఉంటాయి. ఓల్డ్ ఏజ్ లో ప్రాబ్లం ఏంటంటే బికాస్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్ ఆ ఓమెంటమ్ అనేది చిన్నగా అయిపోతుంది. సో వాళ్ళలో కూడా సేమ్ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉంటాయి. సో అపెండిక్స్ అనేది ఇంపార్టెంట్. పిల్లల్లో ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుని ప్రాబ్లం ఉంది అనుకుంటే దాని ట్రీట్మెంట్ కంప్లీట్. కొందరు పేరెంట్స్ ఏమంటారు, బాబు చిన్నోడు కదా మనం సర్జరీ పోస్ట్ పోన్ చేద్దామని అడుగుతుంటారు. అది పోస్ట్ పోన్ చేయడానికి వాళ్ళు రిస్క్ తీసుకుంటే మనం అన్ని రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం వాళ్ళకి. అయినా కొందరు పేరెంట్స్ అంటే మనం వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నాం అనుకుని ఫీల్ అవుతుంటారు. బట్ ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది వాళ్ళకు అర్థం చేసి మనం చెప్తే అప్పుడు కానీ వాళ్ళు లైఫ్ చాలా రిస్క్ లో పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎమర్జెన్సీ మనం అవాయిడ్ చేయలేము. అప్పుడు కొందరు 2-3 రోజులు పోస్ట్ పోన్ చేసుకుని 3 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి సర్జరీ ఓపెన్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి అనమాట. ఫస్ట్ లోనే చేస్తుంటే మనం లాప్రోస్కోప్ ద్వారా 300 ద్వారా మనం కంప్లీట్ చేసేచ్చు ఆపరేషన్ అనేది. వేరేజ్ మనకు ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి చీమ్ బాగా నిండిపోయి కడుపులో అన్ని ఇంటెస్టైన్స్ అతుకుపోయినప్పుడు లాప్రోస్కోప్ ద్వారా చేయలేము మనం. అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, పిల్లల్లో ఇంకా జరిగే సర్జరీస్, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దామండి. సంజీవని, వెల్కమ్ బ్యాక్ టు సంజీవని. యశోద హాస్పిటల్స్ పేడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మారుతి గారితో పిల్లల్లో జరిగే సర్జరీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలు తెలుసుకుంటున్నాం. శ్రీవాణి గారు వెయిట్ చేస్తున్నారు. శ్రీవాణి గారు నమస్కారం అండి. అది పుట్టిన 13 రోజులకి ఆపరేషన్ అయిందండి మా అబ్బాయికి. ఏమైందమ్మా చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. అయితే పేగు మడత పడిందని చెప్పారండి డాక్టర్ గారు. అయితే ఇది పుట్టిన వారం రోజుల నుంచి వాంతులు చేసుకోవడం, గ్రీన్ కలర్ వాంతులు చేసుకోవడం, అట్లా లిటర్ అది బాగానే పోయేవాడు కానీ వాంతులు అయిపోయాయి. పైనుంచి గ్రీన్ కలర్ వాంతులు అయ్యేవి, హాఫ్ కలర్. అయితే ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పారు మాట. అయితే చేశారు, బానే ఉన్నాడండి. ప్రస్తుతం 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు 6 సంవత్సరాలండి. తనకేం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే తల్లి ఏ విధమైన నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కొంచెం చెప్తారు. ఇప్పుడు మళ్ళీ నేను ప్రెగ్నెంట్, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు అలా సఫర్ అవ్వకుండా ఉంటారు. ఓకే ఓకే ఓకే, నమస్తే. నమస్కారం అండి. అంటే ఈ మీరు చెప్పిన ప్రాబ్లం అనేది మోస్ట్ ప్రాబ్లీ మాల్ రొటేషన్ అంటాము. మాల్ రొటేషన్ అంటే యూజువల్గా ఏమవుతుందంటే ఇంటెస్టైన్ అనేది అమెరికా అనేది సరిగ్గా లేకుండా వేరే రకంగా అమెరికా ఉండే ఇంటెస్టైన్ మాల్ రొటేషన్ అంటాం. సో అట్లా మాల్ రొటేషన్ ఉన్నప్పుడు ఆ ఇంటెస్టైన్ కంటిన్యూటీ అనేది ఒక ప్లేస్లో ఆగిపోతుంది. సో అడ్డు ఏర్పడిపోయి దాంతో ఆ పిల్లలు ఆ పసరు వామిటింగ్ అట్లా చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అట్లా చేసుకున్నప్పుడు మనము దాన్ని సర్జికల్ కరెక్షన్ చేస్తే ఆ ఇంటెస్టైన్ లోపల సెట్ చేయాల్సి ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ యూజువల్ గా మధ్యలో ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్ కడుపు చుట్టూ ఉంటుంది అనమాట. సో బట్ ఈ పిల్లల్లో ఆ అమెరికా అనేది సరిగ్గా లేకపోవడం ద్వారా మనకు ఈ వామిటింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో సర్జరీ చేసి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ సరిగ్గా సెట్ చేసి పెట్టేయడం ద్వారా ఆ ప్రాబ్లం అనేది సెట్ అయిపోతుంటుంది. బట్ ఆ ప్రాబ్లం ఈ ఏదైతే సర్జరీ అయిందని చెప్పి మీరు చెప్తున్నారో ఆ రికార్డ్స్ జాగ్రత్తగా మీ దగ్గర ఉంచుకొని ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం అయినా కానీ మనం ఆ రికార్డ్స్ తీసుకుపోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మాల్ రొటేషన్ సర్జరీ చేసినప్పుడు అపెండిక్స్ కూడా తీసేస్తారు. ఎందుకంటే అపెండిక్స్ పొజిషన్ అనేది మారిపోతుంది ఈ సర్జరీ ద్వారా. సో అట్లాంటప్పుడు మన ఫ్యూచర్ రికార్డ్స్ మన దగ్గర లేకుంటే ఫ్యూచర్లో రైట్ సైడ్ వచ్చే కడుపు నొప్పిని మనం అపెండిక్స్ కడుపు నొప్పి అనుకుని ఫ్యూచర్లో తెలివని సర్జన్స్ ఎవరైనా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకోసం మనం మీరు రికార్డ్స్ ప్రిజర్వ్ చేసుకొని కంపల్సరీ మీరు ఫ్యూచర్లో ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఆ రికార్డ్స్తో పాటు వెళ్ళడం ముఖ్యం. శ్రీవాణి గారు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారండి. అంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్ ప్రెసెంట్ గా, అంటే తను ఏమన్నా కేర్ తీసుకోవడం వల్ల తర్వాత పుట్టబోయే బిడ్డకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఈ మాల్ రొటేషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే అనుకుంటున్నామో ఇది తల్లి అజాగ్రత్త వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కాదు. సో బిడ్డ డెవలప్ అవడంలో వచ్చిన ప్రాబ్లమ్స్ అవి. సో ఆ ప్రాబ్లమ్స్ కి మనం మదర్ ప్రికాషన్స్ అంటూ ఏమీ లేవండి. ఓకే, నెక్స్ట్ కాల్ ఇద్దాం సాయిరామ్ గారిది. సాయిరామ్ గారు నమస్కారం. నమస్కారం. హలో, నమస్కారం చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. అదే మా బాబుకి చిన్నప్పుడు జ్ఞానం మరో వచ్చిందండి. అప్పుడు 6 months ఆపరేషన్ చేయించామండి శివరామరెడ్డి గారి చేత. ఓకే అండి. అది ఓకే అయిందండి. ఇప్పుడు ముక్కోటి కొంచెం సైడ్ అయినట్టు అనిపిస్తుంది. మొన్నసారి అదే 10 years 13 years చేస్తారండి. అది ఎప్పుడు చేయించాలి?
10 years క్రాస్ అయినాయి అంటే ఒకసారి కలిస్తే ప్లాస్టిక్ సర్జన్ కలిస్తే వాళ్ళు ఒకసారి చూసేసి చేసేస్తారండి. అదే 10 years దాటాలన్నారు. ఇప్పుడు అంటే 11 వస్తాయండి, రేపు 26. ఒకసారి వచ్చి కలవండి. ఒకసారి కలవండి, కలిస్తే మనము స్టేజ్ చూసి కరెక్షన్ గురించి ప్లాన్ చేయొచ్చండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు మహబూబ్ బాషా. చెప్పండి. నేను సౌదీ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి పాషా గారు. ఇది మా బాబు 11 సంవత్సరాలండి. మా బాబుకి చెప్పండి. కడుపులో నొప్పి ఉంటుంది. కడుపులో నొప్పి ఉందండి. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు పైన చెక్ చేసి వదిలేస్తున్నారు, కానీ ఏంటి ప్రాబ్లం అనేది చెప్పడం లేదండి. అదండి విషయం. అదే అంటే మా పాపకి ఏమంటే దొంగ జ్వరం వచ్చిందండి. పాపకి 7 సంవత్సరాలండి. మళ్ళీ జ్వరం వచ్చింది. మళ్ళీ బ్లడ్ టెస్టులు అన్ని చేయించాము. చేయించే ట్రబుల్ జ్వరం ఎందువల్ల వస్తుంది అనేది చెప్పడం లేదు డాక్టర్లు. అందువల్ల కనుక్కున్నాను. అదే మీరు 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 అడగడం కరెక్ట్గా ఉంది, కానీ బట్ ఏంటంటే మనము అంత అంటే ఆ డాక్టర్లు మరి ఎందుకు చెప్పలేకపోయినరు అనేది మనం కరెక్ట్గా మనము చెప్పలేము. బట్ ఏంటంటే క్రానిక్ పెయిన్ అబ్డామిన్, ఈ నొప్పి, కడుపు నొప్పి క్రానిక్గా రావడం అనేది, దానికి రికరెంట్గా మళ్ళీ రావడం అనేది మనం దానికి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుందండి. మరి వాళ్ళు ఏ రకమైన ఇన్వెస్టిగేషన్ చేసినారో లేదో మనము ప్లస్ రిపోర్ట్స్ ఏం లేకుండా మనము దేని ద్వారా వచ్చిందని చెప్పడానికి కష్టం అండి. ఒకసారి మరి మీకు ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు ఆ రిపోర్ట్స్ ఇక్కడ పంపించగలిగితే మనం చూసి ఏమైనా ఒపీనియన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అంతే తప్పితే మనం ఫోన్లో దానికైతే ఏం చెప్పలేమండి. నెక్స్ట్ పూర్ణిమ గారు కాల్ ఇద్దాం. పూర్ణిమ గారు. హలో మ్యామ్. హలో పూర్ణిమ గారు, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. మా బేబీ ఇప్పుడు 1 year వచ్చిందండి తనకి. హలో చెప్పండి. 1 year వచ్చిందండి తనకి. తను చూడడానికి తన మైల్ స్టోన్స్ అన్ని కరెక్ట్ గా అచీవ్ అయ్యాయి. చాలా యాక్టివ్ గా కూడా ఉంటుంది. కానీ తను చూడడానికి మాత్రం చాలా ఇంకా ఏదో మంత్స్ బేబీ లాగే కనపడుతుందండి. 1 year బేబీ లాగా కనిపించట్లేదు. వెయిట్ ఎంత అండి? వెయిట్ ఏమో మొన్న చూపించేటప్పుడు 10 కూడా లేదండి. 8 ఉంటుందేమో ఇప్పుడు. 8 to 9 ఉంటుందా? 8 to 9 ఉంటుందండి. డైట్ కూడా ఆల్మోస్ట్ అన్ని పెడుతున్నాము. పుట్టిన బర్త్ వెయిట్ ఎంత అండి? బర్త్ వెయిట్ మాత్రం 3.4 అండి. ఓకే. యూజువల్ గా 1 year వరకు బేబీ వెయిట్ 10 kgs ఉంటే నార్మల్ అండి. బట్ కొంచెం తక్కువగా ఉంది, దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. యాక్టివిటీ బాగా ఉంటే మనం ఒక 1 kg డిఫరెన్స్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి. ఓకే, మనం ఇందాక నుంచి డిస్కస్ చేస్తున్నట్టుగా పిల్లల్లో ఈ పేగులకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉండడంతో పాటు వాటికి వెంటనే సర్జరీ చేయాల్సిన సందర్భాలతో పాటు ఈ కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి అంటే ఏ ఏజ్ లో అయినా బయటపడచ్చా అండి? ఏ ఏజ్ లోనే ఉంటాయండి. బట్ దానికి రీజన్ ఏంటి అని మనం ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లల్లో అడల్ట్స్ కున్న ప్రాబ్లం కంటే చిన్నపిల్లల్లో ఆ స్టోన్స్ ఫామ్ అయ్యే ప్రాబ్లమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో మనకు చిన్నపిల్లల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎర్లీగా వచ్చినాయంటే ఏమైనా రీజన్, ఏమైనా బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయనేది ఇవాల్యుయేట్ చేసుకోవాలి. హీమోలైటిక్ ఎనిమియాస్ అంటాం. దీంట్లో ఏంటంటే మన బ్లడ్ అనేది తొందరగా అది తయారైన వెంటనే దాన్ని హీమోలైజ్ అయిపోతుంది. అంటే ఆ బ్లడ్ అండ్ సెల్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతుంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెమోలైటిక్ డిజార్డర్స్ ఉంటాయి. అట్లాంటిది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ గాల్ స్టోన్స్ త్వరగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట చిన్నపిల్లల్లో. సో అట్లాంటి వేరే డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, కామన్ గా అడల్ట్ ఉండే కాజెస్ కాకుండా అనేది చూసుకోవాలి. తర్వాత నార్మల్ స్టోన్ ఉన్న ప్రతి స్టోన్ ఈజ్ నాట్ ఏ ఇండికేషన్ ఫర్ సర్జరీ. దానికి కూడా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా స్టోన్ రిలేటెడ్ అన్నది కూడా చూసుకోవాలి మనం. ఇంకోటి మేల్ బాయ్స్ లో అయితే ఈ టెస్టిస్ గురించి చాలా పర్టికులర్ గా ఉంటారు కదండి. అది కిందికి జారకపోతే అంటే వెంటనే సర్జరీ చేయించాలి, అది ఎలా గమనించాలి తల్లి? అది యూజువల్ గా పుట్టిన వెంటనే 2 టెస్టిస్ పొజిషన్ లో ఉన్నాయా లేదా అని పీడియాట్రిషియన్ చెక్ చేస్తారు. అది కాకుండా కూడా ఒక్కొక్కసారి నార్మల్ గా ఉన్నప్పుడు ఉన్న టెస్టిస్ కూడా రేర్ గా పైకి వెళ్ళడం అంటూ జరుగుతుంది. బట్ నార్మల్ గా యాక్టివ్ బాయ్స్ లో
పుట్టినప్పుడు కింద ఉన్న టెస్టిస్ కూడా పైకి వెళ్ళడమో కిందికి రావడం అంటూ జరుగుతుంది. దాన్ని రిట్రాక్టల్ టెస్టిస్ అంటాం. అది కామన్ ఫినామినా. చాలా మంది ఆ రిట్రాక్టల్ టెస్టిస్ కు భయపడిపోతుంటారు. ఒకసారి అది టెస్టిస్ పైకి వెళ్ళినప్పుడు పైనే కొంచెంసేపు ఆగిపోయి తర్వాత కిందికి వచ్చిన అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. సో రిట్రాక్టల్ టెస్టిస్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మనం పుట్టినప్పటి నుంచి అయినా టెస్టిస్ మా స్క్రోటంలో చూడలేదు, ఎప్పుడూ చూడలేదు అనుకుంటే మాత్రం మనము అది డాక్టర్స్ నోటీస్ తీసుకెళ్ళాలి. స్నానం చేయించినప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో కూడా వాళ్ళు టెస్టిస్ కింద చూడలేదు అనుకున్నప్పుడు మాత్రం డాక్టర్ని కలిస్తే సో దాని రిలేటెడ్గా మనం అది అన్డిసెండెడ్ టెస్టిసా రిట్రాక్టెడ్ టెస్టిసా అన్నది డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది. రిట్రాక్టెడ్ టెస్టిస్ అంటే వయసుతో పాటు ఆ టెస్టిక్యులర్ వాల్యూమ్ పెరుగుతుంది. సో టెస్టిస్ అనేది కిందే ఉంటుంది ఫ్యూచర్లో. బట్ అన్డిసెండెడ్ టెస్టిస్ అన్నప్పుడు మాత్రం వాళ్ళకి పొట్టల్లోనే ఉండిపోతుంది. అన్డిసెండెడ్ టెస్ట్ అంటే పొట్టలో కానీ ఇంగ్వేనల్ కెనాల్లో ఉంటుంది అనమాట. ఆ కెనాల్లో కానీ ఉండిపోతుంది. పొట్టలో ఉంటే అసలు చేతికి ఫీల్ అవ్వదు, ఇంగ్వేనల్ కెనాల్లో ఉంటే చేతికి ఫీల్ అవుతుంటది. సో వెంటనే చేయం. యూజువల్ గా 5 months వరకు వెయిట్ చేయొచ్చు, అన్లెస్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్. కాంప్లికేటెడ్ అంటే దాంతో పాటు హెర్నియా ఏమైనా వచ్చేసి అబ్స్ట్రక్ట్ అయినా, లేదు అంటే ఆ టెస్టిస్ టార్షన్ జరిగినా మనం ఎర్లీగా సర్జరీ చేస్తాం 5 months లోపలే. వేరే వాళ్ళకి 5 to 6 months, 6 months to 15 months ఈజ్ ఐడియల్ ఏజ్ అంటాం. 6 months to 15 months ఐడియల్ ఏజ్. దాని తర్వాత వెయిట్ చేస్తే ఏమవుతుంది అంటే దాంట్లో టెస్టిస్ లో ఇంతకుముందు చెప్పినట్టు టార్షన్ అంటాం, మడతబడే అవకాశాలు కానీ, లేదు అంటే టెస్టిస్ ల ఫంక్షన్ ఎఫెక్ట్, ఫ్యూచర్ ఎఫెక్ట్ అనేది, ఇన్ఫర్టిలిటీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ కానీ, ఎందుకంటే బాడీలో టెంపరేచర్ టెస్టిస్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. తర్వాత రేర్ గా క్యాన్సర్ ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది. కడుపులో ఉన్న టెస్టిస్ కానీ, ఇంగ్వేనల్ రీజన్ లో ఉన్న టెస్టిస్ కానీ. ఓకేనండి డాక్టర్ మారుతి గారు, థ్యాంక్స్ అండి. పిల్లల్లో సర్జరీ చేయాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని, ఆ సర్జరీ చేయించాల్సి ఉంటే చేయించేస్తేనే మంచిదని, దానివల్ల వాళ్ళ గ్రోత్ బాగానే అవడమే కాకుండా వాళ్ళకి ఉన్న ప్రాబ్లం తగ్గిపోతుందని, అంతేకాకుండా ఇలాంటి విషయాలు కూడా ఆలోచించాల్సి ఉంటుందని యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మారుతి గారు తెలియజేశారు. ఇది ఇవాళ సంజీవిని కార్యక్రమం. రేపు మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.